సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. ముందుగా పద్మశ్రీ మాదేగా అన్నట్టుగా ఆయనకి వరించింది. పద్మశ్రీ వరించినందుకు మందకృష్ణ మాదిగ గారికి మనందరి తరపున గట్టిగా కరతాళ ధ్వనులతో మొట్టమొదటిగా మనం అభినందిద్దాం. భారత్ మాతా కీ జై అని మోడీ గారు నిలదీస్తే ఆయనకి గొంతుకులో గొంతుగా కలిసి నేను చాలా సభలకు వెళ్ళాను. ఆయన ఆచార్య గారు పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా సార్ వచ్చారు. మొత్తం అందరికీ ఒకటే చెప్పారు, మీరు ఏ పార్టీ మారిపోక్కర్లేదు, ఓటు మాత్రం బీజేపీకి వేయండి అన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మేమందరం జై శ్రీరామ్ నినాదంతో ముందుకెళ్ళిన మేమందరం కూడా దేశ భవిష్యత్తు కోసం కావలసిన వాళ్ళందరి కోసం మనమందరం మన పిల్లల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది ఆయన భుజస్కంధాలపైన మోసి చాలా వరకు సఫలీకృతులయ్యారు. ఇంతమంది ఒకే లైక్ మైండెడ్ ఉన్న పర్సన్స్ ఇక్కడ వచ్చి ఆయనకి మద్దతు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఏ ఉద్యమైనా నాదే, ఎవరికి ప్రాబ్లం ఉన్నా నాదే, ఎవరి ఇబ్బందిలో ఉన్నా నేనే ఉన్నాను. ఎందుకంటే ఆయన మంచి ఎక్కడ జరుగుతుంది అంటే వాళ్ళతో వెళ్ళి కలవడానికి ఆయన ముందున్నారు. నేను వెళ్ళని కలిసేది ఏంటి అని ఎప్పుడు ఆలోచించలేదు. నేను తల వంచినా సరే అవతల వాళ్ళ ద్వారా మనకు మంచి జరిగితే ఆ తల వంచలో తప్పు లేదు అనే టైప్ ఆయన. కాబట్టి ఈగోలకి వెళ్ళి చాలా మంది ఇదవుతారు. అలా ఎప్పుడూ నేను చూడలేదు. మందకృష్ణ మాదిగ గారిని డైరెక్ట్గా నేను కలవకపోయినా మనం వాళ్ళకి తెలియక్కర్లేదు, వాళ్ళు మనకు తెలుస్తారు. ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉంటాము పేపర్లలో అన్నింట్లో కూడా మనకి హెడ్లైన్స్లో ఉండే వాళ్ళ గురించి మనం తెలుసుకోకర్లేదు, ఆటోమేటిక్గా మన న్యూస్ వచ్చేస్తుంది. ఈరోజు పద్మశ్రీ రాగానే ఆయన చెప్పినట్టుగా, మన నాయకులు చెప్పినట్టుగా అందరూ వచ్చి అభినందిస్తారు. కానీ ఎప్పుడు మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు? అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా. నేను యాదవ సంఘం అంటే నాయకురాలుగా ఉన్నాను, జాతీయ నాయకురాలుగా. ఎక్కడ ఉద్యమం నేను కూడా అలాగే, ఎవరి ప్రాబ్లం ఉన్నా సరే, ఏ సంఘంకి ప్రాబ్లం ఉన్నా ముందు వెళ్ళిపోతాను. అలాగే నాకు బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో నేను ధార్మిక పరిషత్లో ఉన్నాను. స్టేట్ జాయింట్ కన్వీనర్గా మా నాయకులు కూడా ఇక్కడ విచ్చేశారు. బ్రాహ్మణ సంఘాలన్నిటి తరపున ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ పోరాటానికి వెళ్ళిన వారికి, అలాగే వైశ్య సంఘాలకి, గొల్ల కుర్మ సంఘాలకి అన్నింటికీ కూడా మద్దతు ఇచ్చిన మిమ్మల్ని మేము ఎప్పటికీ కూడా వెన్నంటి మేము కూడా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటామండి. ఈ డప్పుల కార్యక్రమంలో ఖచ్చితంగా మేమందరం డప్పు కొడతాం. ఆ రోజు ఖచ్చితంగా ఆడతాం, పాడతాం. 1,00,000 గొంతుకులు కాదండి, కొన్ని కోట్ల గొంతుకులు ఒకటయ్యే రోజుంది. ఫిబ్రవరి 7న రాసి పెట్టుకోండి. రాసి చెప్తున్నాం మీ అందరికీ. ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఈ డప్పు దద్దరిల్లాలి. ఎక్కడ దద్దరిల్లాలి అంటే అన్ని సంఘాలు, కులాలు అన్ని కలిసి పక్కన పెట్టి అందరూ ఒకటయ్యారు అని అవతల వాళ్ళ గుండెల్లో గుడ్డులు పుట్టించే విధంగా. సో మీరందరూ కూడా, మనందరం కూడా ఒక్క తాటితో నడిచేందుకు ఆయన ముందుకు అడుగు వేశారు. అడుగేసి నడవాల్సిన సమయం ఆసనమైంది. ఖచ్చితంగా నడుద్దాం, నడిచి మనం కూడా గెలవడానికి ఇది మంచి పునాది. కాబట్టి ముందుగా ఆ రోజు మేము అందరం మద్దతు ఇస్తున్నామండి. నేను కూడా యాదవ సంఘ నాయకురాలుగా నేను కూడా ఆయన గొంతుకులో గొంతు కలుపుతాం, అడుగు వేస్తామని తెలియజేసుకుంటూ, మా మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ముందుగా ఆయనకు ఒక శాలువా కట్టి సత్కరించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ చిన్న అవకాశం ఇవ్వండి. ధన్యవాదాలు. భారత్ మాతా కీ